నంద్యాల జిల్లా ఆత్మకూరులో భారీ వర్షం కురిసింది. 8.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా అధికారులు వెల్లడించారు. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. గుండ్లకమ్మ వాగు, భావనాసి వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో పట్టణంలోని పలు కాలనీలలో వర్షపు నీరు ఇళ్లలోకి వెళ్లింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు కూడా వెంటనే చర్యలు చేపట్టాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. జీవిస్తున్నాయి వాళ్ళు నిర్జీవులుగా ఈరోజు వాటర్లో నీరు వరద నీటి వల్ల నీటి ప్రభావానికి లోతట్టు ప్రాంతాలన్నీ నీటి మూలం జలమలమయం కావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు ఒక ఇటువైపు కన్నెత్తుకు చూడలేదు. ఉప్పెన్లా ఉన్న డ్రైనేజ్ కాలువలకు ఒక క్లియరెన్స్ లేవు. దానివల్లనే ప్రమాదం వాటిల్లి ఇక్కడ ఇల్లులకి నీళ్ళు రావడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ అధికారులకు కేవలం వాళ్ళ కార్యాలకు పరిమితమయ్యారు తప్ప రాజకీయ నాయకులు కూడా ఇటువైపు పేదవాళ్ళ వైపు ఓట్ల కోసం, ఓట్ల బ్యాంక్ కోసం రావడమే తప్ప ఇక్కడ పేదవాళ్ళు జీవిస్తున్నటువంటి కుటుంబాల వైపు ఏమాత్రం కన్నెత్తి చూడలేకపోతున్నారు. దయానీయ పరిస్థితుల్లో రాత్రుల్లో విషసర్పాలు వాటర్లో పిల్లలు జల్లలు